ప్రియమైన సోదర సోదరీమణులారా, వివాహం అనేది దేవుడు ఇచ్చిన పవిత్రమైన బంధం. భర్త మరియు భార్య ఇద్దరూ ప్రేమతో, విశ్వాసంతో, సహనంతో కలిసి నడవాలని దేవుడు కోరుతున్నాడు. కాని ఈ రోజుల్లో చాలామంది వివాహ జీవితంలో అపార్థాలు, కలహాలు, ఆర్థిక సమస్యలు, నమ్మకం లోపం, మానసిక బాధలతో పోరాడుతున్నారు. ఈ రోజు మన వివాహ జీవితం కోసం, భర్త, భార్యల మధ్య ప్రేమ, శాంతి, ఐక్యత కోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ప్రేమకు మూలమైన దేవా, మా వివాహ జీవితాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాము. ప్రభువా, నీవే ఈ బంధాన్ని ఏర్పాటు చేశావు. భర్త మరియు భార్య ఒక శరీరమై, ఒక మనసై జీవించాలని నీ చిత్తం. కాని కొన్ని సందర్భాల్లో మేము ఒకరిని ఒకరం అర్థం చేసుకోలేకపోతున్నాము. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారుతున్నాయి. మాటలు గాయపరుస్తున్నాయి. నిశ్శబ్దం కూడా బాధ కలిగిస్తోంది. దేవా, మా మధ్య ఉన్న ప్రతి అపార్థాన్ని తొలగించుము. మా హృదయాల్లో ప్రేమను మళ్లీ వెలిగించుము. ప్రభువా, భర్త, భార్యల మధ్య నిజమైన ప్రేమను పెంచుము. స్వార్థం కాకుండా త్యాగంతో ప్రేమించగల హృదయాన్ని ఇవ్వుము. మాటల్లో గౌరవం ఉండునుగాక, చూపుల్లో స్నేహం ఉండునుగాక, చర్యల్లో విశ్వాసం ఉండునుగాక. ప్రతిరోజు ఒకరిని ఒకరం ఆశీర్వదించేలా చేయుము. దేవా, మా ఇంటిలో నీ శాంతి నింపుము. గొడవలు, కోపం, బాధ, మౌనం ఇవన్నీ తొలగించుము. మా మధ్య జరిగే ప్రతి సంభాషణ ప్రేమతో నిండియుండునుగాక. మా ఇంటిలో శాంతి నివసించునుగాక. ప్రభువా, కలహం ఉన్న చోట శాంతిని తెచ్చుము. బాధ ఉన్న చోట ఆనందం నింపుము. ప్రభువా, మేము ఒకరిని ఒకరం గాయపరిచినట్లయితే క్షమించుము. క్షమించగల హృదయాన్ని మాకు ఇవ్వుము. పాత గాయాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోకుండా, కొత్తగా ప్రారంభించే కృపను ఇవ్వుము. మా అహంకారాన్ని తొలగించుము. నేనే సరైనవాడిని అనే భావాన్ని తీసివేయుము. దేవా, మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని నీ చేతుల్లో ఉంచుతున్నాము. అప్పులు, కొరతలు, ఒత్తిడులు మా సంబంధాన్ని దెబ్బతీయకుండా కాపాడుము. మా చేతుల పనిని ఆశీర్వదించుము. మా అవసరాలను తీర్చుము. ధన సమస్యలు కాకుండా, నీ కృపే మా బలమని మాకు గుర్తుచేయుము. ప్రభువా, మా పిల్లలను ఆశీర్వదించుము. వారికి మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, మంచి మార్గం ఇవ్వుము. మేము మంచి తల్లిదండ్రులుగా ఉండేందుకు జ్ఞానం ఇవ్వుము. మా పిల్లలు ప్రేమతో, దేవుని భయంతో పెరగునుగాక. దేవా, మా వివాహ బంధాన్ని కాపాడుము. బయటి చెడు ప్రభావాలు, అపవాదాలు, అనవసర జోక్యాలు మా సంబంధాన్ని దెబ్బతీయకుండా రక్షించుము. ప్రలోభాల నుండి కాపాడుము. నమ్మకాన్ని బలపరచుము. ప్రభువా, ఈ రోజు మా వివాహ జీవితాన్ని పూర్తిగా నీ చేతుల్లో ఉంచుతున్నాము. మా ప్రేమను పునరుద్ధరించుము. మా శాంతిని తిరిగి ఇవ్వుము. మా ఇంటిని ఆశీర్వదించుము. మా వివాహ జీవితం ఇతరులకు సాక్ష్యంగా ఉండునుగాక. నీ ప్రేమను ప్రతిబింబించునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.